హాయ్ అండి. ఎండుమిరపకాయలు రప్పించానండి. ఇవి ఎందుకంటే కూరకి కారం తయారు చేద్దామని 2 కిలోలు రప్పించాను. మా కోనసీమలో కారం ఎలా తయారు చేస్తామో కూరకి మీకు చూపిస్తాను. ప్రాసెస్ ఎలాగోనో వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. వీటిలో ఏమేమి వేస్తానో, ఎంతెంత వేస్తానో అన్ని కొలతల ప్రకారం చూపిస్తానండి. ఇప్పుడు ఈ మిరపకాయలు మొత్తం అన్నీ బాగు చేసుకుందాము. ఎలా అంటే చూడండి, ఇలా ముచ్చికి కట్ చేసి, ఇదిగోండి రెండుగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ముచ్చుకలు కట్ చేసేసుకోవాలి. ఇలాగా చూసారా, ఇలా కట్ చేసుకోవాలి. అన్నీ ఇలా బాగు చేసేసుకున్నామండి. ఆ తర్వాత చూపిస్తాను ఏం వేస్తాను, ఎన్ని కేజీలకి ఎంత ధనియాలు, జీలకర్ర ఎంత వేస్తానో చూపిస్తానండి. మీరు లాస్ట్ వరకు చూడండి. ఇదిగోండి కోసేసాను మొత్తం. ఇప్పుడు ఇది ఒక 2 రోజులు ఎండలో పెట్టుకోవాలి. ఇది ఇలా చేసుకోవాలన్నమాట. ఇవిగోండి ధనియాలు, 2 కేజీలు మిరపకాయలు తీసుకున్నాను కదా, ఇవేమో 400 గ్రాములు ధనియాలండి. అంటే కేజీకి 200 గ్రాములు ధనియాలు అనమాట. 2 కేజీలకి 400 గ్రాములు ధనియాలు వేసుకున్నాను. ఇది 2 రోజులు ఎండబెట్టాను. ఇప్పుడు ఇవి వేపుకోవాలి. జీలకర్ర ఏమో 200 గ్రాములు. 1 కిలోకి 100 గ్రాములు జీలకర్ర. 2 కిలోలు వేసుకున్నాను కదా మిరపకాయలు, 200 గ్రాములు జీలకర్ర వేసుకున్నానండి. ఏమో 100 గ్రాములు మిరియాలండి. మిరియాలు వేసుకుంటే చాలా బాగుంటుంది కారంలోని. 2 కేజీలకి 100 గ్రాములు మిరియాలు వేసాను అనమాట. మెంతులండి, 50 గ్రాములు మెంతులు వేసాను. ఇవిగోండి చెక్కలు ఒక 25 గ్రాములు, లవంగ మొగ్గలు ఒక 25 గ్రాములు. ఇవి కూడా కొంచెం 25 గ్రాములు దగ్గరగా ఉంటాయి. నేను ఇంట్లో ఉంటే వేసాను అనమాట. ఇవన్నీ వేసుకుంటే కారం టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుందండి. ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలి. యాలక్కాయలు ఒకటే వేపకూడదు, కనవన్నీ ఫ్రై చేయాలి లైట్గాను. నేను చూపిస్తాను. ఇదిగోండి ధనియాల్లో మొత్తం చిన్న చిన్న పుల్లలో చెత్త అది ఉంటుంది, బాగా ఏరుకోవాలి వీటిని. అప్పుడు 2 రోజులు ఎండబెట్టుకుని ఇదిగోండి వేపేసుకుందాము. మూకుడు బాగా వేడుకున్న తర్వాత ఇవి వేసేసుకుని వేపుకోవాలండి. దోరగా వేగించుకోవాలి. మంట కొంచెం మీడియం మీద పెట్టుకుని తిప్పుతూ వేపుకోవాలి బాగాని. ఇదిగోండి బాగా ఎగిపోయాయి. ఇప్పుడు దించేసుకోవచ్చు. ఇప్పుడు మెంతులు వేసుకుందామండి. ఇదిగోండి ఎగిపోయే మెంతులు కూడా పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు జీలకర్ర వేసుకుందామండి. ఒక్కొక్కటి సెపరేట్గా వేపుకుంటే బాగా ఎగుతాయండి. అన్నీ కలిపి వేపుకుంటే జీలకర్ర ఎగిపోతే తొందరగానే, ధనియాలు అయితే తొందరగా ఎగవు. అందుకని దేనికది సెపరేట్గా వేపుకోవాలి. జీలకర్ర కూడా బాగా ఎగిపోయిందండి. ఇవి కూడా దించేసుకుందాము. దాల్చిన చెక్కలు వేపుకుందామండి. మొక్కలు కూడా సిమ్లో పెట్టుకుని వీటిని జాగ్రత్తగా వేపుకోవాలి. ఇదిగోండి ఇవి కూడా ఎగిపోయాయి. చెక్కలోనే మొక్కలను పక్కన పెట్టేసుకుందాము. యాలక్కాయలు అయితే డైరెక్ట్గా వేసేసుకోవాలి, వేపకూడదు. మిరియాలు కూడా బాగా ఎండబెట్టుకుని వేసేసుకోవాలి. మిరియాలు కూడా వేపకూడదండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేపేసుకుందామండి.
మంట మీడియం మీద పెట్టి తిప్పుతూనే వేపుకోవాలి, లేకపోతే మాడిపోతే కలర్ బాగోదు, కారం టేస్ట్ బాగోదు. ఇప్పుడే జాగ్రత్తగా వేపుకోవాలండి మిరపకాయలు. ఇగోండి బాగా వేగిపోయాయి, ఇవి కూడా దించేసుకున్నాను. ఇదిగో చూడండి, ఎలా అంటే ఎలా ఇరిగిపోతుందో అలా ఎరగాలన్నమాట. అప్పటి వరకు వేపుకోవాలి, మాడిపోకుండా తీసుకోవాలి జాగ్రత్తగా. అయిపోయిందండి, దించేసుకుందాము. ఇదిగోండి కారం ఆడించుకొచ్చేసారు. 2 కేజీల 700 గ్రాములు అయిందంట కారము. అంటే 2 కేజీల మిరపకాయలు కదా, మిగిలిన సరుకులన్నీ కలిపితే 700 గ్రాములు అయినాయి. కారం అయితే టేస్ట్ చాలా బాగుందండి. వేడివేడి అన్నంలో ఉప్పు కారం నూనె వేసుకొని తింటే, నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.